ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి నెలలో ఒక అమ్మాయి మీ జీవితంలోకి రాబోతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు మీ యొక్క జీవితంలోకి రాబోతుంది, ఆ అమ్మాయి రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలను తీసుకుని వస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సింహరాశి వారు ఆరోగ్యానికి, క్రమశిక్షణకు, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్లినా కాని ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి నెలలో మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఒక అమ్మాయి మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క బంధువుగా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలిగా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు, లేదా మీరు ప్రయాణాలు చేసే సమయంలో మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా కూడా మీ యొక్క లైఫ్ లోకి రావచ్చు. కానీ నూతనంగా ఒక అమ్మాయి రాక అనేది మీ యొక్క లైఫ్ లో ఈ మాసంలో ఉండబోతుంది. అయితే తన వల్ల మాత్రం మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామాలు రాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, జీవితంలో మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా మారబోతుంది. తను మీతో మాట్లాడుతున్న సమయంలో ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. మీ యొక్క కెరియర్ గురించి, అలాగే మీ యొక్క వృత్తి జీవితం గురించి, వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో తన యొక్క మాటలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. తను మాట్లాడే ప్రతి మాట వల్ల కూడా మీకు చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది. ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనే అవగాహన కూడా మీకు వస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో తన వల్ల కొన్ని కీలకమైన మార్పులు మీ యొక్క లైఫ్ లో రాబోతున్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు ఉద్యోగ జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకోగలుగుతారు. పై అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి, అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో ఏ విధంగా మసులుకోవాలో తన వల్ల మీకు అర్థమవుతుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా వినియోగదారులను ఆకర్షించే మార్పులు, చేర్పులు, మీ యొక్క వ్యాపారంలో ఏం తీసుకుని రావాలి, అలాగే వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలి, ఎటువంటి వాక్చాతుర్యాన్ని కలిగి ఉండాలి అనే అంశాలు కూడా తన వల్ల మీకు తెలియబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని పరిణామాలు కూడా ఈ మాసంలో ఉండబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు చాలా కాలంగా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ తొలగిపోయి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటారు. వారితో మీకు చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారో, పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో ఈ మాసంలో ఖచ్చితంగా కలుస్తారు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని పరిణామాలు ఉన్నాయి. అలాగే మరీ ముఖ్యంగా మార్చి నెలలో ఒక అమ్మాయి మీ యొక్క లైఫ్ లోకి వచ్చి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలకు కారణం కాబోతోంది. అయితే ముఖ్యంగా మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్లనివ్వకూడదు. అంటే వారితో మీరు బంధాన్ని కొనసాగించండి. మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. అలాగే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం
ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.